శంకర్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. భారీ సినిమాలు, భారీ భారీ సెట్లు, అబ్బో ఒకటేమిటి, శంకర్ సినిమా అంటే వింతలు విశేషాలు ఎన్నో. తమిళ సినిమాను కమర్షియల్గా ఒక స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ శంకర్. 80s, 90sలో శంకర్ ప్రభ ఒక రేంజ్లో వెలిగింది. ప్రశాంత్ లాంటి హీరోతో ఐశ్వర్యరాయ్ జోడీగా జీన్స్ లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. శంకర్ కమల్ కలయికలో వచ్చిన భారతీయుడు రికార్డులు నెలకొల్పింది. ఆయన సినిమా వస్తోందంటే అటు తమిళ్తో పాటు తెలుగులోనూ మిగతా సినిమాలు రావటానికి కూడా భయపడేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు. తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రతి ఒక్కరూ అసలు శంకర్కు ఏమైంది, ఒకప్పుడు ఆ మ్యాజిక్ ఎటిపోయింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు. వీటికి సమాధానం రైటర్ సుజాత. శంకర్ బిగ్గెస్ట్ హిట్ సినిమాలు భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించిన రైటర్ సుజాత. శంకర్ సుజాత కలయికలో వచ్చిన ప్రతి చిత్రం ఒక అద్భుతమని చెప్పొచ్చు. కానీ రోబో సినిమా తర్వాత సుజాత మరణించడంతో శంకర్ ప్రభా వైభవం కోల్పోవడం మొదలైంది. సుజాత లేకుండా శంకర్, స్నేహితుడు, విక్రమ్ ఐ, రోబో 2.0, తాజాగా భారతీయుడు 2 వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఒకప్పటి శంకర్ సినిమాలలో ఉండే బలమైన కథ, కథనం ఇప్పుడు ఆయన సినిమాలలో లేవు. ఈ భారీ చిత్రాల దర్శకుడి తదుపరి చిత్రం గేమ్ చేంజర్. రామ్ ఈ చిత్రంతో అయినా శంకర్ సినిమాలకు మునుపటి వైభవం దక్కాలని ప్రతి ఒక్క సినీ అభిమాని కోరుకుంటున్నాడు.